చేతులెత్తి నమస్కరిస్తూ మీ అభిమాన నాయకుడు అందరి వాడు అపర భగీరథుడు ప్రజల కోసం పోయిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా అందరు అమ్ముడు పైన 5గురితోని 5 ఏళ్లు కొట్లాడమే కాదు 50 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎండలో కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టిన మా బలహీన వర్గాల ఆశా జ్యోతి. మీ అందరు తెలుసులేదో వాకిటి శ్రీహరి మీ ఇన్ఛార్జ్ మంత్రి రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్ మరి వాకిటి శ్రీహరి ముదిరాజు గారు మరి అభిమానం చొరగొన్న రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కమిషనర్ గారు అందరికీ మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మా బట్టనకు మనందరం కూడా బట్టన దారిలో నడుస్తూ ఇవాళ ఆయన కుటుంబం కంటే ఎక్కువ మధిర ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రజలే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం మా ఉత్తమన్న బట్టన్న సీఎం గారు కలిసి చేస్తున్నాం. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు మనం ఎవరు ఊహించలే. మీ ఊర్లో చూసాం ర్యాలీలో ఒక చెల్లె చూపిస్తున్నది ఇగో ఇందిరమ్మ ఇల్లు అని. 10 ఏళ్లకెళ్ళి కేసీఆర్ ఒక్క ఇల్లనే కట్టిండా? మరి వాడు అవసరం ఆ పార్టీ మనకు అవసరం ఆగా? సన్న బియ్యం ఇచ్చిండా? రేషన్ కార్డు ఇచ్చిండా? మరి స్థానిక సంస్థలు వేస్తున్నా వారికి ఓటేస్తారా? అలాంటి పార్టీలు మన కొద్దిగా ఇంతమంది నాయకులు ఇవాళ 12,000 కోట్లు మా బట్టన్న హ్యామ్ ప్రాజెక్ట్ లో ఆర్ఎన్డిపికి మీ వచ్చే ఈ ఊరు అంగవీడు రోడ్ కూడా డబల్ రోడ్ గా 12,000 కోట్లతోని ఆర్ఎన్బిని డబల్ రోడ్ వేస్తున్నాం. రోడ్లు కూడా గుంతలు పెడితే గుంతలు కూడా పొడవక ఎంతో మంది చనిపోయారు. అందుకనే సోదరులారా ఇవాళ వచ్చింది మీ ఓట్ల కోసం కాదు, మీరు అనుకున్న కోరిక అపర భగీరథుల్లాగా మా ఉత్తమమైన సాయంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో సీతారామ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాజెక్టు మారుమూల ప్రాంతంలో ఈ ప్రాజెక్టును కూడా ఇంత ఘనంగా మీరు స్వాగతం పలికిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు. నల్గొండ టైగర్ కోమట్ల టంగిరెడ్డి గారి గట్టిగా చెప్పడంతో మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ఈ లక్ష్యమని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీరన్నని కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, మిత్రులు బట్టి విక్రమార్క గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అన్న శ్రీహరన్న గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు రామదాస్ అన్న, అదే రకంగా రాగమయ్య చెల్లెమ్మకి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి, గౌరవ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న నీటిపారుదల వివిధ శాఖల అధికారులకి, అదే రకంగా డిసిసిపి అధ్యక్షులు చాలా మంది ముఖ్యులు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు ముఖ్యులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఏదైతే జోన్ 3లో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక 30-35 సంవత్సరాలు నాగార్జున సాగర్ నీళ్ళొచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెము, మధిర మండలాల్లో సుమారు 33,000 ఎకరాలు పేరుకు నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరుంటది. చాలీచాలని నీరుతో ఈ 33,000 ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు కూడా
గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నారు, ఆనాడు కూడా ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకొచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించటం కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధుర నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వరప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీకు తెలియంది కాదు, పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి గృహిణికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 బస్ ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం. వీటితో పాటు ఉగాది నుంచి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలకి అనుగుణంగా సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇకపైన ఈనాడు మన తెలంగాణ పేద తెలంగాణ అయినా అప్పుల తెలంగాణ చేసిపోయినా పేదవాడికి అండగా ఉండాలని ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి ఎన్ను తట్టి నిలబడాలని ఈ ప్రభుత్వం ఈనాడు సన్న బియ్యంతో పాటు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఆనాట ప్రభుత్వం ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ 10 సంవత్సరాలలో వారు చేసిన నిర్వాహకం వల్ల పేదవాడి కళ ఇంటి కళలాగానే మిగిలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తూ ఇందాక మన గ్రామంలో వచ్చేటప్పుడు ఇందాక కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి కొంతమందికి ఇవ్వగలిగాం, ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పేదోడి ప్రభుత్వం మాటిస్తే తప్పకుండా విడతల వారీగా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతి సోమవారం నాడు ఏ పేదోడైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నాడో ఆ కట్టుకునే పేదవాడికి సోమవారం నాడు టెన్షన్ గా వారు కట్టిన లెవెల్ను బట్టి ఫౌండేషన్ కడితే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కేస్తే మరొక 1,00,000, షాబులేస్తే 2 లక్షలు, గోప్రవేశం అప్పుడు ₹1,00,000 ఈనాడు ఈ ప్రభుత్వం టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేస్తుంది. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు చిత్తశుద్ధితో ఈ పేదోడు ప్రభుత్వం ఇస్తుందని, అదే రకంగా మునుగుమాడులో ఏదైతే సర్వే ద్వారా భూ సమస్యను పరిష్కరించామో రాబోయే రోజుల్లో ఒక్క మధుర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు, భూములున్న ఆసాములు ఆనాటి ధరణితో ఏదైతే ఇబ్బంది పడి కష్టపడి నష్టపోయి గోస పెట్టుకున్నారో వారందరికీ అనుకూలంగా చుట్టములా ఉండే భూభారత చట్టం వచ్చింది. రేపు ఆగస్టు 15 నుంచి ఏవైతే సమస్యలున్నాయో ఆ భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే కార్యక్రమాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 5 కేబినెట్ మంత్రులు ఉన్నాం. అంటే సగము కేబినెట్ ఈనాడు బట్టి గారి ఇలాకాలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఒక్క మధురే కాదు, ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలోని నలుమూలల పేదవాడు చల్లగా ఉండటం కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని
మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు పొంగిలేటి సీనన్న గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి పశు సంపద మరియు పారిశ్రామిక మత్స్య సంపద క్రీడలు యువజన శాఖ మంత్రులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వాకిటి శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకుడు, మా పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మా పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా శాసనసభ్యులు మట్ట రాఘమయ్య గారు, రామదాస్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ముఖ్య నాయకులు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధిక వేదిక మీద ముందు కూర్చున్న మా వదినమ్మ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ వేదిక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఆర్థిక శాఖ మంత్రులు కూర్చున్నారు. ఈ వేదిక ఇప్పుడే మీకు 600 కోట్ల చిల్లరతో ఇస్తున్నటువంటి 33 కిలోమీటర్ల దగ్గర ఉన్న 33 కిలోమీటర్ల దగ్గర చేపడుతున్నటువంటి జవహర్ ఎత్తిపోతల పథకానికి మన నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇక్కడే కూర్చున్నారు. అదే మాదిరిగా పేదోడి ఆలోచన విధానం 10 సంవత్సరాల కంచి డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇట్లా ఉండాలని కాగితాల మీద, బోర్డుల మీద, స్క్రీన్ల మీద, గ్రూపులలో చూపించి 10 సంవత్సరాలు అధికారం ఏరినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెంప మీద చెల్లుమని కొట్టే విధంగా నియోజకవర్గంలో 3,500 ఇండ్లని శ్రీకారం చుట్టినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. అదే మాదిరిగా ఏ ఊరికి పోవాలన్నా పోవాల్సినటువంటి ప్రయాణం సునాయాసంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో ఇబ్బందులుండి రోడ్లు వేస్తామని శంకుస్థాపనలు చేశారు తప్ప ఏ రోడ్డు కూడా చేయలే. ఇప్పుడు అనునిత్యం రోజుకు 10-12 గంటలు తను ఏ విధంగా రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి రోడ్ వేయాలనే ఉద్దేశంతో మనం గ్రామం కంచి మండలానికి, మండలానికి కంచి నియోజకవర్గానికి, నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ కంచి రాష్ట్ర రాజధానికి రోడ్లు ఎట్లా అని ఆలోచన చేసే ఇంకొక మంత్రి గారు మన పక్కనే ఉన్నారు. సోదరులలో ఆలోచన చేయాలి. అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేనటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుందిలే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలలో 60,000 మిగుజుపడ్డతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన తర్వాత కూడా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ, ఖచ్చితంగా ప్రతి పేదోడు ఆఖరి లైన్ లో ఉంటే కూడా ఆ పేదోడికి సంక్షేమ పథకం అందించాలన్న పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు గాని, ఈ రాష్ట్రం ఉన్నప్పుడు గాని ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ పేరు మీద భూములే ఉన్నాయి. ఈ విధంగా పేదోడు ఆకలి చూసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమిష్టిగా రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, ఆర్థిక స్థితిగతులు బాగా చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఏమన్నారు, వరి పండిస్తే ఉరి అన్నారు. మీరు వరి పండిస్తే ఉరి అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెంప మీద కొట్టినట్టు వరి ఉరి కాదు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరి ఉరి కాదు, సిరి అన్నం. సిరి అంటే సంపద, వరి సిరి అనుకుంటా గిట్టుబాటు ధర ఒకటే కాకుండా మీరందరూ వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, మీకు గిట్టుబాటు ధర ఒక్కటే కాకుండా 500 బోనస్ ఇస్తామని మాటిచ్చి బోనస్ ఇచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న మాట మనం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నా. ఈ వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి పంపించకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇది బాగా వినాలన్న పేద జనమంతా, బీద బడుగు బలహీన వర్గాలమంతా 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ దేశంలో 28 రాష్ట్రాలలో కోపం దుకునాల ఫేర్ ప్రైస్ షాపులలో లాంబియ్యం వేస్తారు. ఈ మన రాష్ట్రం మాత్రమే పేదోడు రంజాన్ కో, బక్రీద్ కో
లేదా ఉగాదికో సంక్రాంతికో కాదు, క్రిస్మస్ కో కాదు, ప్రతిరోజు సోనా మసూరి బియ్యం తినాలనే ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన, ఆ సంకల్పం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో పండిన పంట బయటికి ఎక్కడ పంపించకుండా ఈ రాష్ట్రంలో వడ్లను బియ్యంగా మార్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి కోపందుకులో ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి మీరేసుకుని గెలిపించుకున్న ప్రభుత్వానికే దక్కిందని గర్వంగా చెప్తా ఉన్నా. ఇంకో మాట, నేను మొదటిసారి ఎమ్మెల్యే, వీళ్ళందరి ఆశీర్వాదంతో మొదటిసారి మంత్రి కావడం, ఆ మంత్రిగా అవడం కూడా మహామహనీయులు కలిగినటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వడం, నేను ఆ రోజే అన్నా, నాయన హనుమంత్ దేవుడి ముందర కోతి గంతులేస్తే ఏమవుతుంది, నన్ను తీసుకొచ్చి ఇడబెట్టిందని. ఆ రోజు వాళ్ళు అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, భయం వేసినా. తర్వాత రోజు రోజుకు ఆలోచన పెరిగిపోయి ఈ రోజు ఇంత పెద్ద మంది దగ్గర ఆలోచన విధానంలో పనిచేస్తా ఉన్నా. వీళ్ళ ఆలోచన చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ఖచ్చితంగా అగ్రగామిగా నిలబెట్టాలి. వైద్యంలో గాని, వ్యవసాయంలో గాని, విద్యలో గాని అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి వీళ్ళ తపన చూస్తూ ఉంటే నేను అదృష్టవంతునిగా భావించిన. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ. కాబట్టి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారంగా మహిళా తల్లు 200 యూనిట్లకు ఖచ్చితంగా కరెంటు బిల్లులు ఫ్రీ కానివ్వండి, లేదా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, సోనా మసూరి బియ్యం వడ్లకు గిట్టుబాటు ధర కానివ్వండి, ఇతరత్ర ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదోడి పక్షాన తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని ఊహలకు అందలే జవారు ఎత్తిపోతల పథకం వస్తారు. మీరు ఎప్పుడు కలగలే. అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం లాగా కోటి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విధంగా కాకుండా తక్కువ వ్యయంతో 30,000 ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి, ఆ డిజైన్ మీ అందరికి కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చి, ఇక్కడ 2 పంటలు పండించే రైతాంగానికి అంతా కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇగో తీసుకొస్తున్నాం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు, ఆ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు సదా ఈ వేదికకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సమయాతీతం అవుతుంది కాబట్టి మిగతా విషయాలు జొలిగిపోకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అందరూ ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఒక వ్యక్తి అంటాడు, ఏమని, ప్రజలు సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరు? ఉచిత ప్రయాణం చేస్తున్నందుకు మహిళలు సంతోషంగా లేరా? లేదా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నందుకు విద్యార్థులు సంతోషంగా లేరా? లేదా హాస్టళ్లలో డైట్ చార్జ్ కానీ పెంచుతున్నందుకు, కాస్మెటిక్ పెంచుతూ సంతోషంగా లేరా? వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తున్న సంతోషంగా లేరా? 500 బోనస్ ఇస్తున్న సంతోషంగా లేరా? ఏ విషయం తీసుకున్నా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఆలోచన చేస్తా ఉంది. వీళ్ళు డబ్బులు ఎక్కడికైనా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంత అగ్రగామిగా తీసుకుపోతున్నారని, మేమెందుకు చేయలేదనే ఆలోచనలో వాళ్ళు పడ్డారు. వాళ్ళ ఆలోచనలకు తలకిందులయ్యే విధంగా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాలకు కూడా అప్గ్రేడ్ తీసుకురావడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడడానికి ఆర్నిష్టలు కష్టపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా రుణపడి ఉండాలా. ఖచ్చితంగా మీ అందరి సహకారం ఇప్పటికే బలం చేకూర్చి ఈ రాష్ట్రంలో మా అందరికి బలాన్ని తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికల్లో కూడా ఈ బలాన్ని ఇంకా పెంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీదికెంచి కింది వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముందు పోయే విధంగా మీ అందరి సహకారం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన వేదికకు బట్టెన గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఈనాటి ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి ఉత్తమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయి, రైతన్నలకి సాగునీరు అందించబోయి, పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించబోయ్ అంటూ నీటిపారుదల మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు గౌరవనీయులు మన అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియ మిత్రులు, బాబు కదా వాల్యూమ్ పెంచమా, బాబు కదా వాల్యూమ్ పెంచమా, నా గొంతు బాగాలేదు, కొద్దిగా వాల్యూమ్ పెంచు. ప్రియ మిత్రులు, సుదీర్ఘ కాలం నుంచి
చాలా ఆత్మీయంగా నాతో ఉండే మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు, ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ప్రియ మిత్రుడు R&B అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, నల్గొండ టైగర్ యంగ్ అండ్ డైనమిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మరి బలహీన వర్గాల ఆశా జ్యోతి, మీ అందరు తెలుసలేదో వాకిటి శ్రీహరి మీ ఇన్ఛార్జ్ మంత్రి, రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్, మరి వాకిటి శ్రీహరి ముదిరాజు గారు, మరి ప్రియ మిత్రులు సోదరులు, మరి ఖమ్మం జిల్లాలో మరి చాలా మంది అభిమానం చొరగొన్న రెవెన్యూ, హౌసింగ్, INPR మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శాసన సభ్యులు రామ్దాస్ నాయక్ గారు, శాసన సభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఖమ్మం కమిషనర్ గారు రాయల్ నాగేశ్వరరావు గారు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మరి ప్రత్యేకంగా మరి బట్టి గారి సతీమణి సోదరిమణి నందిని గారు, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి కొడుక్కి అందరికి కూడా, మరి చిరకాల మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మీలో చాలా మంది నాకు సుదీర్ఘ కాలంగా పరిచయం. మీ పక్కనే ఉన్న కోదాడి నుంచి నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు అక్కడి నుంచి నా సతీమణి ఎమ్మెల్యే. ఆ పక్కనే ఉన్న హుజూర్ నగర్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, మీ పక్కనే నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యులు ఉన్నా. మరి నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నప్పుడు కూడా మరి బట్టి గారికి, శ్రీనివాసరెడ్డి గారు తెలుసు, మా ప్రాంత ప్రజలు విద్య కోసం గాని, వైద్య కోసం గాని, ఏ ఫెసిలిటీస్ పోయినా ఖమ్మంకే వచ్చేవాళ్ళు. మరి ఖమ్మంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న కోదాడ హుజూర్ నగర్ నుంచి నేను 7 సార్లు గెలిచిన. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరం. నిజంగా మధిర నియోజకవర్గానికి ఇది గేమ్ చేంజర్. దీనికి చాలా సూటబుల్ గా జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అని పేరు పెట్టింది మీ బట్టి విక్రమార్క గారే. మరి ఆయన నిజంగా నా ఎంబడ పడ్డాడు. అసలు ఇది మంజూరు లేట్ అయితే నన్ను తిట్టని రోజు లేదు. అసలు ఎందుకు లేట్ చేస్తున్నాడు. సరే అటు తిరిగి ఇటు తిరిగి మరి ఇది మంజూరై ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం రావడం నేను నిజంగా మనస్ఫూర్తిగా మరి హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను కొన్ని ఈ స్కీమ్ యొక్క ఇరిగేషన్ మంత్రిగా ఈ స్కీమ్ యొక్క కొన్ని ముఖ్య వివరాలు నేను తెలియజేస్తాను. మొత్తం ఈ జవాహర్ ఎత్తిపోతల పథకానికి 630 కోట్ల రూపాయలు మంజూరైనవి. అదేవిధంగా ఈ టెండర్ కూడా పూర్తయింది, మరి పని కూడా అవార్డ్ అయింది. నేను ఈ వేదిక నుంచి అగ్రిమెంట్ ఎంత టైం శ్రీగారి దీనికి పూర్తి చేయడానికి నేను కాంట్రాక్టర్ గారి మనవి చేస్తున్నా,
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1 సంవత్సరంలో పూర్తి చేయాలి. భట్టి గారు, మరి వేదిక నుంచి కాంట్రాక్టర్ కి సిఈ చెప్తున్నా 1 సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అంత కాంప్లికేటెడ్ వర్క్ ఏం కాదు. తప్పనిసరిగా 1 సంవత్సరంలో ఈ పని పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రిగా కాంట్రాక్టర్ కి చీఫ్ ఇంజనీర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా దీని కింద ఈ జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద 33,025 ఎకరాలకి నీళ్లు స్థిరీకరణ జరుగుతుంది. మరి స్టెబిలైజేషన్ అవుతుంది. ఖచ్చితంగా 33,000 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం ఇదెంతో సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతం వైరా నది 33వ కిలోమీటర్ ఎడమగట్టు వంగవీడు గ్రామం వాస్తవంగా ఇదివరకున్న కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీ తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి పూజ కార్యక్రమం నాతో ఉన్నటువంటి మిగిలిపోయిన కేవలం ఒకే ఒక్క పోడెం వీరయ్య గారిని ఒక్కడిని ఎంబట పెట్టుకొని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జిల్లాలో పోరాటం చేస్తే ఏగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని రెపరెపలాడిస్తూ మళ్లీ తిరిగి ఎన్నికలు జరిగే వరకల్లా 10కి 9 శాసనసభ స్థానాల్ని గెలిపించినటువంటి నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్న ఈ జిల్లా నిజంగా సెల్యూట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజమే, పని చేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గుర్తుంచుకొని వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసి పాలన ముందుకు చేసుకుంటే నిజమైనటువంటి ప్రజా పరిపాలన అనిపిస్తుంది. ఆ పాలనలోతోనే ఈరోజు ముందు కొనసాగుతున్నామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మా నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కూడా విభజన జరిగిన తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి ఆ నాగార్జున సాగర్ కాలువ మా ప్రాంతానికి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో భూములన్నీ బీడుపారినటువంటి భూములే. జొన్న చేలు, కంది చేలు, బుడం దాసుకాయలు ఏరుకోవటం తప్ప మాకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు
ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించడమే కాదు, 5 ఏళ్లతో మేము అన్నం తింటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఆహార ధాన్యాలు పండించేటువంటి అతి గొప్ప శ్రామికులుగా, రైతులుగా ఎదిగినటువంటి ప్రాంతం కేవలం నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం వల్లే మేము ఎదిగామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. అటువంటి నాగార్జున సాగర్ ఈ టేలెండ్లో ఉన్నటువంటి భూములు వారికి నీళ్లు అందకపోతే తిరిగి మేము గతంలో ఏ రకంగా అయితే జొన్న చేళ్లు, కంది చేళ్లు, బుడవల దోసకాయలు ఏరుకున్నామో అదే దుస్థితి వచ్చేటువంటి ప్రమాదం మా పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని, లేకపోతే ఇంకొకటని, లేకపోతే హంద్రి నీమా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నియరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకు వస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలెండ్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలోనే ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరుంటే అనేక సందర్భాల్లో బయట మనం ప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాదు, శాసనసభలో బయట కూడా మాట్లాడాం. మేము టేలెండ్ లో ఉన్నాం. సాగర్ జలాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పటిష్టంగా తీసుకునే క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు మీరు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ పెద్ద ఎత్తున ఈ లెఫ్ట్ కెనాల్ ని కాపాడటం కోసం మీరు కేంద్రంతో గాని మిగతా వాళ్ళతో కానీ లేకపోతే న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాకు తెలుసు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, మాకు తెలుసు మీరు బల్కచర్లు కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. మీ శ్రమని తప్పనిసరిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పొందుతున్న మేమే కాదు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు పారేటువంటి సాగర్ రైతాంగ ఆయకట్టు సోదరులు అందరం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాదు ఇప్పుడు ఆపటమే కాదు, భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు, ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి, ముఖ్యంగా ఎరుపాలెం, మదిర, సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు కలబడతాం, నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి సరే గోదావరి జలాలతో పాటు మేము ఎప్పుడు చివరిలో ఉన్నటువంటి జిల్లా లేకపోతే టేలెండ్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పుడు మాకు నష్టం జరుగుతున్నాం. బనకచర్లు ఆపినట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాల ప్రజానికం 2 లక్షల మంది గిరిజన సోదరులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన క్రమంలో వాళ్ళు అడిగినప్పటికి కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోకుండా 7 మండలాలని చట్టంలోంచి తొలగించి బయట పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ 7 మండలాల్ని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవటానికి ధారాదత్తం చేశారు. మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా, నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి. ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచెర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికి కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమికి పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు పేరున ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, డాక్టర్ రాఘమయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.